అతి చిన్న వయసులో భర్త చనిపోవడంతో కారుణ్య మరణం కోటాలో అనకాపల్లి సబ్బవరం మండల పరిషత్తు కార్యాలయాల్లో 30 ఏళ్ల పాటు సేవలందించిన ఓఎస్ సారిపల్లి గంగా భవానీ పలువురికి ఆదర్శనీయమని సబ్బవరం ఎంపీపీ భోకం సూర్యకుమారి రామానాయుడు అన్నారు. గంగా భవానీ శుక్రవారం పదవీ విరామం చేయడంతో ఆమెను మండల పరిషత్, మండల విద్యాశాఖ, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సత్కరించారు. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ గంగా భవానీ తనకు గల 3 ఆడపిల్లలను భర్తలేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసి వివాహాలు చేసి ఒక స్థాయికి తీసుకురావడం ఇతర ఉద్యోగులకు అనుసరణీయమన్నారు. ఒక్కచోట 10 ఏళ్లు చొప్పున పనిచేసి కొంత వెనుకడి సమస్య ఉన్నప్పటికీ అటు అధికారులకు ఇటు ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇస్తూ విధులను ఎంతో సక్రమంగా నిర్వహించారని కితాబిచ్చారు. ఆమె విశ్రాంతి జీవితం ఎంతో సంతోషంగా జరగాలని ఆకాంక్షించారు. పక్కొచ్చి దగ్గరికి వెళ్ళండి. సార్ ఏవో గారు కూర్చోండి. పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళే. ఆవిడ సర్వీసెస్ గురించి కానీ లేదా ఇంకే విధమైనటువంటి ఆవిడ సేవల గురించి కానీ మాకేమీ అంతగా తెలియదు. కానీ ముఖ్యంగా ఆవిడైతే మాత్రం పూర్తి నిబద్ధతతో తన విధి నిర్వహణ చేస్తారు. చాలా డెడికేటెడ్గా ఉంటుంది తను. ఎప్పుడు ఏ విషయంలో పిలిచినా సరే ఇమీడియట్గా వచ్చి మనం చెప్పకుండానే అన్ని రకాలైనటువంటి పనులు కూడా చేసి మంచిగా అనిపించుకున్నారు. కాకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ ఇక్కడ మన గారికి మల్లాడి వాళ్ళ సర్పంచ్ గారికి, బాలనాయుడు గారికి, మండల స్థాయి అధికారులందరికీ, మీడియా గారికి, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. నేను మండల పరిషత్ ఎన్నికై వచ్చిన దగ్గర నుంచి ఆమెను చూస్తున్నాను. ఆమె సేవలు అయితే మాత్రం నాకు చాలా నచ్చాయి. మునుకున్న ఎండిఓ గారు, ఏవో గారు, బాబురావు గారు అనేవారు. వాళ్ళిద్దరూ అయితే ఆవిడ చుట్టంలా చూసేవారు. ఆవిడెప్పుడు ఆ ఇద్దరు అలాగా పని చెప్పేవారు కాదు. ఆవిడ ఏ పని నచ్చితే ఆ పని చేసేవారు. ఎవరు చెప్పకుండా చేసేవారు. ఆవిడలో ఉన్న గొప్పతనం అది కాకుండా కొంచెం గవర్నమెంట్ దృష్టిలో ఆవిడ ఒక ఉద్యోగంలో చేసేవారు ఎంతవరకు. కానీ ఇంట్లోనైతే 2 ఉద్యోగాలు చేశారు. అది గొప్ప, చాలా గొప్ప. ఎందుకంటే మగవారు లేకుండా 3 ఆడపిల్లలు పెంచడం అనేది అదంతా చిన్న విషయం ఏమి కాదు. ఆడమనిషి అన్ని పనులు చేయడం ఎంత కష్టమో మనకు అర్థం అవుతుంది. మేము ఆ ప్లేస్లో ఆడవాళ్ళుగా ఉన్నాం కాబట్టి. ఎందుకంటే మగవారు బయట నుంచి ఏదో ఒకటి తెచ్చి ఇచ్చినా సరే ఎక్కడో ఒక దగ్గర బ్యాలెన్స్ కాసుకోలేము. అలాంటిది ఆవిడ అన్ని బ్యాలెన్స్లు కాసుకొని వాళ్ళందరినీ ఒకే దాటిగా నడిపించి వాళ్ళందరినీ సంతోషపరిచి పెళ్లిళ్ళు చేసి పెద్దవారిని చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే